ఛానల్కి స్వాగతం. సింహరాశి వారికి 2025వ సంవత్సరం సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి. ఊహకందని మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. కానీ నోటు దురుసుతనం వల్ల మాత్రం ఒక సమస్య ఎదురు కాబోతుంది. అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో వీరికి ఏ విధంగా గోల్డెన్ పీరియడ్ మొదలవుతుంది? ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి? అలాగే నోటి దురుసు వల్ల ఎటువంటి సమస్య వస్తుంది? ఆ సమస్యను అధిగమించడానికి ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి మేలు చేస్తాయి? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని ఈ యొక్క సింహరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వెలుగులు వెదజల్లే లక్షణాలు ఈ యొక్క సింహరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా సింహరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా సింహరాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో మాత్రం వీరు కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించలేకపోతారు. కుటుంబ సభ్యులకి ఎక్కువగా సపోర్ట్ చేయలేకపోతారు. అయినప్పటికీ వీరు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. వారి యొక్క బాధ్యతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయరు. కానీ సమయం కేటాయించడం మాత్రం వీరికి కొంత కష్టమైన పని అనే చెప్పుకోవాలి. అలాగే ఏ రంగంలో అయినా సరే ఎదగాలనే తపన కూడా సింహరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క లక్ష్యాలు చిన్నగా ఉండవు. అంటే చాలా పెద్ద లక్ష్యాలను కలిగి ఉంటారు. ఆ లక్ష్యాల కోసం అహర్నిశలు శ్రమ పడుతూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో అలాగే బంధువులు మిత్రులతో సమయం ఎక్కువగా కేటాయించకపోవటం ద్వారా వీరిని అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వస్తుంది. అవకాశాలని అందిపుచ్చుకొని వారు ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేస్తారు. అలాగే సింహరాశి వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. కానీ తొందరపాటుతనంతో ఎప్పుడైనా సరే ఒక్క నిర్ణయం తీసుకున్నా సరే దాని కారణంగా నష్టాలు వచ్చే ప్రమాదం ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ సెప్టెంబర్ 11, 12, 13 తేదీలు అంటే 2025వ సంవత్సరం ఈ సెప్టెంబర్ 11, 12, 13 తేదీలనేవి వీరి యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. గోల్డెన్ పీరియడ్ అనే చెప్పుకోవాలి. ఈ 3 తేదీల్లో ఊహకందని భారీ మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని అవకాశాలు మీ ముందుకు రావటం కానీ, అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేయని మనుషులు మీ యొక్క జీవితంలోకి ప్రవేశించటం కానీ, అంటే వారు మీ యొక్క లైఫ్ లోకి వచ్చి మీకు అత్యంత సన్నిహితంగా మారుతారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వస్తారు. వారు మీకు చాలా అత్యంత సన్నిహితంగా మారుతారు. అలాగే వారు కొన్ని సలహాలు సూచనలు అందజేస్తారు. మీ యొక్క జీవితానికి ఇది భారీ కీలకమైన మలుపు అనే చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలను చూపిస్తున్నాయి. ఊహకందని పెద్ద మార్పులు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఈ 3 తేదీల్లో కనిపిస్తున్నాయి. గోల్డెన్ పీరియడ్. అలాగే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి, ఒక రకంగా చెప్పాలంటే చాలా ఏళ్ల నుండి ఏదైతే కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఈ 3 తేదీల్లో కనిపిస్తున్నాయి. ఈ 3 తేదీల్లో కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. వారితో గొడవ జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు. కానీ గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వ్యాపారస్తులకి నోటి దురుసుతనం వల్ల మీకు ఒక పెద్ద సమస్య ఎదురుకాబోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ సమస్య తీవ్రత పెరిగి అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి అత్యంత జాగ్రత్త అనేది ఈ 3 తేదీల్లో సింహరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి చాలా అవసరమని చెప్పుకోవాలి. మీరు ఏ పని చేసే ముందైనా సరే 1కి 2 సార్లు ఆలోచించండి. లేదంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి
ఈ అంశంలో సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఆవశ్యకత అనేది కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారు, మనసులో అనుకుంటున్నారు, కానీ అది మీ యొక్క జీవితంలో జరగదు అనే ఒక భ్రమలో మీరు ఉన్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. మీరు ఏదైతే మీ యొక్క మనసులో అనుకుంటున్నారో, ఎటువంటి అవకాశం అయితే మీకు రావాలని ఎటువంటి కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి కూడా వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన మార్పు ఉండబోతుందని చెప్పుకోవాలి. ఆ మార్పును మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అది అనుకూలమైన మార్పు అయినప్పటికీ కూడా కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ఆ మార్పును మీరు మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సింహరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మీకు ఏ విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేదు. డబ్బు లేదు మీ దగ్గర, అలాగే అనువైన స్థలం లేదు, ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టాలి అనే దాని గురించి క్లారిటీ లేదు. అటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్న వ్యక్తులకి మీ కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు లేదా మిత్రులు ఒక మంచి సలహాను ఇస్తారు. ఈ 3 తేదీల్లో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి, వ్యాపార జీవితానికి సంబంధించి మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే విధంగా ఉండబోతుంది. అలాగే సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా నోటి దురుసుతనం వల్ల పై అధికారులతో మాట పడాల్సి రావచ్చు. అయితే మీరు చేసినటువంటి చిన్న పొరపాటు కావచ్చు, లేదా ఏ పొరపాటు చేయకపోయినా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. అటువంటి సమయంలో మెల్లిగా వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని నోటి దురుసుతనంతో గట్టిగా అరవటం మూలంగా మాత్రం మీకు సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అది మీ యొక్క జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఉద్యోగ జీవితంలో మున్ముందు కూడా అనేక రకాల సవాళ్లు మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. కానీ ఈ 3 తేదీలు మాత్రం గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి. చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, వాటిని అధిగమించగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఊహకందని మార్పులు ఉంటాయి. అలాగే నోటి దురుసుతనం వల్ల మాత్రం చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి మాత్రం అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు ఇదివరకు చాలా శ్రమపడి ఉన్నారు, కానీ అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా ఈ యొక్క 3 తేదీల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. వృత్తి జీవితానికి సంబంధించి ఒక కీలకమైన మార్పును కూడా మీరు చూడబోతున్నారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలతలనేవి ఈ 3 తేదీల్లో మీకు ఉండబోతున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి. మీకు ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. మీరు ఖచ్చితంగా ఎన్నో అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. అలాగే ప్రతినిత్యం సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి. సూర్యుడు సింహరాశికి అధిపతి. సూర్యారాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది. అలాగే ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.